హలో ఫ్రెండ్స్, నేనైతే మీకు ఈరోజు ఫ్రాక్ డిజైన్ ఒకటి చూపిస్తాను. ఫ్రంట్ మోడల్ అండి, కాలర్ నెక్ చాలా బాగుంటుంది. సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చు. ఫస్ట్ బాడీ పొడవు తీసుకోవాలండి, లూజ్ తీసుకొని తర్వాత షోల్డర్ అయితే కాలర్ వస్తుంది కాబట్టి షోల్డర్ మనకి ఎక్స్ట్రా తీసుకుంటాం. 13-14 అలా తీసుకుంటాం. నెక్ కూడా అలాగే షార్ట్గానే కట్ చేసుకుంటాము. 3 అంగుళాలు పొడవు పెట్టుకొని రౌండ్ నెక్ అయితే కట్ చేశాను నేను. కట్ చేసిన తర్వాత నెక్ కింద వేసుకునే భాగాన్ని మనం శారీలో అంచులో కానీ లేకపోతే పళ్ళులో కానీ తీసుకోవచ్చండి, మనకి ఎక్కడ బాగుంటే అక్కడ. నేనైతే పళ్ళులో తీసుకున్నాను. ఒక 5 అంగుళాల వెడల్పుతో తీసుకున్నాను అనమాట. 5 అంగుళాల వెడల్పు తీసుకొని నెక్ కింద ఎంత పొడవు అయితే ఉంటుందో అంత పొడవు మెజర్ చేసి దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఇలా డివైడ్ చేసిన తర్వాత వాటికైతే బక్రాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. మోడల్ ఏదైనా పెట్టేటప్పుడు ఖచ్చితంగా మనమైతే స్టిఫ్గా ఉండటానికి కానీ అది చూడటానికి అందంగా ఉండడానికి కానీ బక్రాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి. బక్రాన్ని యాడ్ చేసుకున్న తర్వాత 2 భాగాలకి అలాగ బక్రాన్ని యాడ్ చేసుకొని ఇంకోవైపు కూడా నీట్గా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. రెండిటికి స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత వాటిని నీట్గా కట్ చేసుకుని దాన్ని అయితే ఇప్పుడు ఫ్రంట్ భాగాలకైతే యాడ్ చేసుకోవాలి. రెండింటిని 2 సమంగా పెట్టేసుకొని ఫ్రంట్ నెక్ కింద భాగానికి అయితే యాడ్ చేసుకోవాలి. ముందుగా ఇటు ఫ్రంట్ వైపు జాయింట్ వేసుకోవాలండి. జాయింట్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ రెండో వైపు కూడా జాయింట్ వేసుకోవాలి. 2 వైపులా అలా జాయింట్ వేసుకొని 2 భాగాలకు కూడా అలాగా జాయింట్ అయితే వేసేసుకోవాలండి. రెండిటికి వేసుకున్న తర్వాత వాటిని నీట్గా అన్ని చుట్టూ అంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని తర్వాత ఈ లైనింగ్ను కూడా మనం 2 భాగాలుగా డివైడ్ చేసుకొని ఫ్రంట్ భాగాలకి దీన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రెట్ను వేసుకోవాలి. దానికి మధ్యలో ఒక అంచు అయితే మధ్యలోకి వచ్చి రెండింటికి మధ్యలోకి వచ్చేటట్టుగా యాడ్ చేసుకొని కింద దాన్ని అయితే జాయింట్ వేసుకోవాలి. జాయింట్ వేసుకొని తర్వాత టర్న్ చేసుకున్న తర్వాత దానిపైన కూడా మళ్ళీ స్టిచ్చింగ్ వేసుకోవాలి. నీట్గా మడుచుకొని దాన్ని లోపలికి మడిచేసి దాన్ని అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇంకో భాగానికి కూడా అలాగే రెండింటిని అలా యాడ్ చేసుకుని చుట్టూ అవుట్లైన్ అంతా లైనింగ్ అంతా కట్ చేసి నీట్గా చేసుకోవాలండి. తర్వాత మనమైతే ఇప్పుడైతే జిప్ అయితే యాడ్ చేస్తాము. జిప్ అయితే నేను ఇక్కడ ఇది ఉంది కాబట్టి ఇలా వేస్తున్నాను మామూలుది. లేదా మీరు మంచిది ఇత్తడి లేదంటే స్టీల్ అలా కూడా ఉపయోగించి మంచిగా వేసుకోవచ్చు, లుక్ బాగుంటుంది. జిప్పు యాడ్ చేసేటప్పుడు 1 సైడ్ పాదం అయితేనే నీట్గా వస్తుంది. 1 సైడ్ పాదం కంపల్సరీ అండి. మామూలుగా పాదంతో కూడా వేయచ్చు కానీ 1 సైడ్ పాదంతో అయితే కంఫర్టబుల్గా వస్తుంది. అలాగే రెండో వైపు కూడా 2 సమంగా పెట్టుకొని ఇంకో వైపు కూడా జాయింట్ అయితే వేసేసుకోవాలి. తర్వాత దాన్ని అయితే జిప్పుని ఎక్స్ట్రా కట్ చేసేసుకొని నీట్గా చేసేసుకోండి. అంతే బ్యాక్ పార్ట్ జాయింట్ వేసుకొని కాలర్ వేసుకోవాలండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి.